శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు భక్తవరేణ్యులకు నమస్కారం. దైవం డిజిటల్ సంపుటి 1 సంచిక 16 విశేషాలు. పితృదోష నివారణ 1 కుటుంబానికి ఉపకారం. ప్రధానాంశం పితృదేవత మహాలయ పక్షం. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి చేరిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వంశ పూర్వీకులను పితృదేవతలు అంటారు. వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీదుగా శ్రాద్ధం సమర్పించే స్మరణ రోజులివి. పితృదోష నివారణ 2 శాంతి. ప్రధానాంశం శ్రాద్ధకర్మ. పితృలోకంలోని తల్లిదండ్రుల గోత్రనామాలు చెప్పి శ్రాద్ధం జరపడం, పిండదానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తాంబూల దక్షిణాదులు ఇచ్చే విధిని శ్రాద్ధకర్మ అంటారు. పితృదోష నివారణ 3 భగవద్గీత దక్షిణ దిక్కు. ప్రధానాంశం తిథి తర్పణం. మహాలయ పక్షంలోని 15 రోజుల్లో వచ్చే పితరుల తిథి రోజున వారి పేరుతో తర్పణం చేసి శ్రాద్ధం జరపాలి. తల్లిదండ్రుల పేరుతో శ్రాద్ధం జరపని వారు మహాపాపాన్ని మూటగట్టుకుంటారు. పితృదోష నివారణ 4 తద్దినం దానం. ఇక దైవం డిజిటల్ 16వ సంచిక సమగ్ర సమాచారంలోకి వెళ్దాము. పితృదోష నివారణ 1 కుటుంబానికి ఉపకారం. మృత్యు అనంతరం పితృలోకానికి చేరిన పితరులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ దుఃఖితులై ఉంటారు. అందువల్ల వారు తమ వంశస్థులను పలు విధాలైన ఇబ్బందులకు గురి చేస్తారు. పితరుల ఆయుష్ 1000 ఏళ్లని చెప్పబడింది. ప్రేతాత్మగా సంచరిస్తున్న వ్యక్తిని ఆ స్థితి నుండి విముక్తం చేయడానికి భాగవత శ్రవణం, గీతాపారాయణం, తర్పణలు మొదలైన ఉపచారాలు ఉపయోగపడతాయి. ఈ విధమైన చర్యలతో సంతృప్తులై విముక్తులైన పితరుల ద్వారా ఆ కుటుంబానికి విశేషమైన ఉపకారం జరుగుతుంది. జాతకంలో పితృదోష ప్రభావిత అంశాలు. వివిధ పరిస్థితుల్లో పితృదోష ప్రభావం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆత్మ, తండ్రి, రాజ్యకారకుడైన సూర్యగ్రహ స్థితిని ప్రభావితం చేసే అంశాలు పితృదోషాన్ని కలిగించే విధంగా ఉంటాయి. జన్మకుండంలోని 5వ భావంలో సూర్య రాహువుల జంట ఉండి వానితో కూడి శనిగ్రహం తిష్ట వేసి తన ప్రభావాన్ని చూపుతుంటే ఆ వ్యక్తిపై పితృదోష ప్రభావం ఉంటుంది. పైన పేర్కొన్న స్థానాల్లో చంద్రుడు, రాహువు, కేతువు లేదా శని ప్రభావంతో పీడింపబడుతూ ఉంటే అది పితృదోష ప్రభావాన్ని సూచిస్తుంది. జన్మకుండంలో సూర్యచంద్రులు కలిసి ఉండి అవి రాహువు, కేతువు లేదా శని ప్రభావానికి లోనైతే అది నిర్ద్వందంగా పితృదోష ప్రభావాన్ని, అందువల్ల కలిగే దుర్గతులను సూచిస్తుంది. సాధారణంగా స్త్రీలలో చంద్రుని స్థితిని అనుసరించి, పురుషుల్లో సూర్యుని స్థితిని అనుసరించి పితృదోష స్థితిని అంచనా వేయవచ్చు. వేదాల సారం. పితృదేవతను సంతృప్తిపరిస్తే సర్వదేవతలు ప్రసన్నులు అవుతారని శాస్త్రం చెబుతుంది. వేదాల సారంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని సర్వదా భావిస్తూ ఎవరైతే తమ మాతాపితరులు, ఆవులు మొదలైన పశుసంపద, పంచమహాభూతాలు, అతిథి అభ్యాగతులు సేవ చేస్తూ జీవనం గడుపుతారో వారు సర్వసమృద్ధులై సుఖ సంతోషాలు పొందుతారు. ప్రధానాంశం పితృదేవతల మహాలయ పక్షం. మహాలయ పక్షాన్ని ఉద్దేశించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. అంగరాజైన కుంతిపుత్రుని కర్ణుడు గొప్ప దానవంతుడు. దానాల్లో కర్ణుని సాటి మరొకరు లేరని ప్రసిద్ధి. మహాదానవీర సూర్యుడు కర్ణుడు ప్రతిరోజు విద్వాంసులకు, బ్రాహ్మణులకు, సదాచార పరాయణులకు, పేద సాధులకు, దీన దుఃఖితులకు కావలసినంత బంగారం దానం చేసేవాడు. బంగారం మాత్రమే ఇచ్చేవాడు కానీ దానితో పాటు మరే వస్తువును ఇచ్చేవాడు కాదట. తాను చేసిన పుణ్యకర్మల ప్రభావంతో కర్ణుడు మరణానంతరం నేరుగా స్వర్గలోకానికి చేరుకున్నాడు. సువర్ణ దాన ఫలితంగా స్వర్గలోకంలో వజ్ర వైడూర్యాలు పొందిన బంగారు భవనం కర్ణునికి నివాసంగా దక్కింది. స్వర్ణ భవనం లోపల శూన్యం. ఆ భవనం లోపల ఉపయోగించుకోవడానికి ఏమీ లేదు. కేవలం శూన్యమైన సువర్ణ నిర్మిత భవనం మాత్రమే. అది చూసి కర్ణునికి దుఃఖం కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి అని భటులను అడిగాడు. పెద్ద మనుషులు భూలోకంలో ఏ దానం చేస్తారో వారికి ఇక్కడ అదే లభిస్తుంది. నీవు బంగారం దానం చేశావు కనుక స్వర్ణ భవనం లభించింది అన్నారు భటులు. కర్ణుని మనవి. అప్పుడు కర్ణుడు అటు దేవరాజును ఇటు యమధర్మరాజును ప్రార్థించి, అయ్యా, నాకు ఉత్తమ గతి లభించడానికి ఒక 15 రోజులు అవకాశం ఇవ్వాల్సింది అని వేడుకున్నాడు. మహా పుణ్యకార్యాలు చేసిన కర్ణుని ప్రార్థనను మన్నించి 15 రోజుల కోసం ఆయన తిరిగి భూలోకంలో ఇదే శరీరధారి అయి దాన ధర్మాలు చేసుకోవడానికి యమధర్మరాజు అవకాశం ఇచ్చాడు. కర్ణుడు పితృపక్షం. కర్ణుడు భూలోకంలో 15 రోజులు సదాచారం, సంయమనం నిర్వహిస్తూ వివిధ రకాలైన వస్తువులు దానం చేశాడు. గడువు ముగిశాక తిరిగి స్వర్గవాసానికి వెళ్ళాడు. గడిచిన 15 రోజుల్లో తన దినచర్యలో ఒక క్షణమైనా విశ్రాంతి తీసుకోక, క్షౌరం కూడా చేసుకోకుండా గడిపాడు. అటువంటి సంయమన జీవనాన్ని, సదాచారాన్ని నిర్వహిస్తూ దానాది పుణ్యకర్మలు చేయడం వల్ల తగు ఫలితంగా కర్ణునికి స్వర్గలోకంలో సువర్ణ భవనంలో అనేక విధాలైన భోగ సామాగ్రి కూడా లభించింది. దానశీలి అయిన కర్ణుడు పునర్జీవితుడై 15 రోజులు నిర్వహించిన ఈ సమయానికే పితృపక్షం అనే పేరు ఏర్పడిందని చెబుతారు.
అప్పటి నుండి పితృపక్షంలో సంయమనం సదాచారంతో దానాది క్రియలు చేయాలని, తద్వారా గొప్ప మహిమను పొందుతారని చెప్పారు. సమగ్ర దానం మహాలయ పక్షానికి సంబంధించిన కథ ద్వారా మనకు అందే సందేశం ఏమిటంటే, దాన ధర్మాదుల్లో దానం చేసే ప్రధానమైన వస్తువుతో పాటు ఇతర పదార్థం లేదా ద్రవ్యం, దానికి అనుబంధమైన వ్యంజనాలను చేర్చి దానం ఇవ్వాలి. కేవలం ఒకే ఒక ప్రధానమైన ద్రవ్యాన్ని దానం చేస్తే ప్రతిఫలంగా లభించాల్సిన పూర్తి ఫలం దాతకు దక్కదనేది కన్నుని కథ ద్వారా గ్రహించాలి. ఉదాహరణకు బియ్యం దానం చేస్తే దానితో పాటు వ్యంజనాలను చేర్చి దానం ఇవ్వడం ఆచారంలో ఉంది. ఏ ద్రవ్యాన్ని మనం దానం ఇస్తున్నామో దానికి అనుబంధంగా సంబంధితమైన వాటిని చేర్చి దానం చేయాలి. అప్పుడే దానం సమగ్రం అవుతుంది. దీనివల్ల దాతకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. మహాలయ అమావాస్య మహాలయ అమావాస్యే పితృవిసర్జని అమావాస్య. పితృపక్షంలోని అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అంటారు. పితృదేవతలందరూ మహాలయ పక్షంలో ఈ లోకానికి వచ్చి తమ వంశీకులు గోత్రనామాలతో స్మరించి చేసే తిలతర్పణాదులు, శ్రాద్ధాదులు, పిండ దానాదులు స్వీకరించి తిరిగి పితృలోకానికి వెళ్తారని ధర్మశాస్త్రం చెబుతుంది. పితృదేవతలు భూలోక సంచారం. ఇది పితృదేవతల శ్రాద్ధపక్షం 15 రోజుల పెద్దల పండుగ దినాలు. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి చేరిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వంశ పూర్వీకులను పితృదేవతలు అంటారు. వారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీదుగా శ్రాద్ధం సమర్పించే స్మరణ రోజులివి. దీన్నే మహాలయ పక్షం అంటారు. మరొక పేరు పితృపక్షం. భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి సెప్టెంబర్ 2, 2020 ఆరంభమైంది. సెప్టెంబర్ 17 అమావాస్య వరకు పితరులు వాయు రూపంలో భూలోకాన్ని సంచరిస్తారు. ఈ పక్షంలో ముఖ్యమైన దినాలు సెప్టెంబర్ 6న పితృతిథి మహాభర్ణి, 11న అహినవమి, 12న వ్యతిపాత మహాలయము, 14న యతి మహాలయము, 16న విష శస్త్రహత మహాలయము, సెప్టెంబర్ 17 గురువారం నాడు మహాలయ అమావాస్య. ఇది పితృపక్షానికి చివరి రోజు. భూలోకంలో సంచరించే పితరులు తిరిగి తమ లోకాలకు వెళ్ళిపోయే దినం. తమ కుటుంబీకులు, కుమారులు, దౌహిత్రులు, పుత్రులు, దత్తపుత్రులు ఎవరైనా కావచ్చు, అధికారం గలవారు పితృలోకంలోని వారి పేరుతో సంకల్పించి గోత్రనామాలు చెప్పి తిలతర్పణం, పిండ ప్రధానం, శ్రాద్ధాదులు ఈ మహాలయ పక్షంలో జరుపుతారని పితృదేవతలు ఆశిస్తారు. పితృదేవతల అనుగ్రహం మహాలయ అమావాస్య నాడు మధ్యాహ్న కాలం తర్వాత పితరులు తిరిగి పితృలోకానికి వెళ్ళిపోతారని పురాణాలు, ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెద్దల మరణ తిథులు, తేదీలు స్పష్టంగా తెలియని వారందరూ మహాలయ అమావాస్య రోజున ఇంటి యజమాని తమ పితరులు స్మరించి తిలతర్పణం చేసి శ్రాద్ధం జరిపి పిండదానం చేసి బంధువులతో భోజనాలు చేయాలి. ఆ విధంగా గతించిన పెద్దలను స్మరించి వారి పేరుతో దానాదులు చేయడం వల్ల పితరులు ప్రసన్నులై శ్రాద్ధకర్తలను ఆశీర్వదించి ఉత్తమ గతిని చేరుకుంటారు. పితృదేవతల అనుగ్రహంతో కుటుంబం వృద్ధి చెందుతుంది, సుఖశాంతులు నెలకొంటాయి, సంపదలు పొందుతారు. తర్వాత తరాలకు చక్కని పుత్ర సంతానం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పితృదోష నివారణ 2 శాంతి. దురదృష్టవశాత్తు భౌతికవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈనాటి సమాజం ముందు చెప్పిన అంశాలను తాము ఆచరించడం మానేసి తల్లిదండ్రులను, పెద్దలను, పశు సంపదను, భూమి మొదలైన పంచమహాభూతాలను గౌరవించే సంస్కారాలను తమ సంతానానికి అలవాటు చేయడం లేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరించి ఆచరించే వారికి తప్పకుండా దీర్ఘాయుష్యు, కీర్తి, యశస్సు, బలం కలుగుతాయి. పితరుల పట్ల శ్రద్ధగా మసలుకోవడమే శ్రాద్ధం. మహాలయ పక్షంలో బ్రాహ్మణులు కుంకుమతో, ఇతరులు చందనంతో అలంకరించి 16 రకాల వంటకాలతో పితృదోషాంతి జరపాలి. ప్రతి అమావాస్య పితృలోకంలో మధ్యాహ్న సమయం. ఈ వేళ సూర్యచంద్రులు ఒకటిగా ఒకే అక్షాంశపై ఉంటారు. సంవత్సర శ్రాద్ధం. ప్రతి ఏటా పూర్వీకులు మరణించిన తిథినాడి విధి విధానపూర్వకంగా శ్రాద్ధకర్మ చేయడం వల్ల పితృదోష నివారణ కలుగుతుంది. 3 పిండాలతో కూడిన త్రిపిండ శ్రాద్ధకర్మ వల్ల సాత్విక, రాజసిక, తామసిక స్వభావాలు గల పూర్వీకులు సంతృప్తులవుతారు. శాస్త్రీయ పద్ధతుల్లో పితృశాంతి నిర్వర్తించిన యజమాని జాతక చక్రంలో గ్రహగతులు అంత అనుకూలంగా లేకపోయినా వాటి దుష్ప్రభావం కనిపించదు. పితృదేవతల ఆశీర్వాద బలం అంత శక్తివంతమైంది. శ్రాద్ధకాలం. మక పితరుల నక్షత్రం అంటారు. మక, హస్త నక్షత్రాల మధ్య పరస్పర సంబంధం ఉంది. ఆకాశంలో హస్త నక్షత్రం 2 రకాలుగా గుర్తింపు పొందింది. ఒకటి మనిషి చేతి 5000 ఆకారంలో, రెండోది మనిషి భుజ ఆకారంలో. దీన్నే గజఛాయ అంటారు. సూర్యుడు పితరుల నక్షత్రమైన మకలో ప్రవేశించినప్పుడు గజఛాయ స్వరూపం హస్త నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ప్రతి ఏటా సంభవిస్తుంది. శాస్త్రాల్లో దీన్ని శ్రాద్ధకాలం అంటారు.
ఈ సమయంలో పితరులు భూలోకానికి వస్తారు. నక్షత్రాల సంచారం. ఇంకో కథనం ప్రకారం మరణించిన వాడు అప్పుడప్పుడు తారల్లా మెరుస్తారు. తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన ప్రకారం సూర్యుడు మఖ నక్షత్రంలో ఉన్నప్పుడు రాత్రి ఆకాశంలోకి చూస్తే ఆశ్చర్యం కలిగించే సంఘటనలు కనబడతాయి. పితరుల ఆగమనం వల్ల ఆకాశం నుంచి అనేక నక్షత్రాలు కిందికి రాలుతున్నట్లు, అటు ఇటు సంచరిస్తున్నట్లు ఉంటాయి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. ఈ వీడియో కింద ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరంపై నొక్కండి. దైవం డిజిటల్ వీడియోలు క్రమం తప్పకుండా అందుకోండి. ఇది పూర్తిగా ఫ్రీ, అంటే ఉచితమని గుర్తు చేయడం. ప్రధానాంశం శ్రాద్ధ కర్మ. మరణించిన వారిని ఉద్దేశించి భాద్రపదంలో జరిపే శ్రాద్ధం పేరే మహాలయం. మృతులైన తల్లిదండ్రులను, పూర్వీకులను ఉద్దేశించి చేసే మహాలయ కార్యక్రమం సులువైంది. తిల తర్పణం విడవడం అంటే తమ గోత్రనామాలు చెబుతూ నువ్వులను నీటితో 3 సార్లు వదిలిపెట్టడం. పితృలోకంలోని తల్లిదండ్రుల గోత్రనామాలు చెప్పి శ్రాద్ధం జరపడం, పిండదానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తాంబూల దక్షిణాదులు ఇచ్చే విధిని శ్రాద్ధ కర్మ అంటారు. ఈ కర్మకాండ విధానాన్ని శాస్త్రాలు వివరంగా చెప్పారు. సంతానం కర్తవ్యం. పిండదానం తర్వాత ఆవుకు, కుక్కకు, కాకికి బలి సమర్పణ చేయాలి. అంటే పిడిగడ అన్నం తీసుకెళ్లి ఆవుకు, కుక్కకు, కాకికి ఉద్దేశించి సమర్పించాలి. హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మరణించిన తర్వాత ఏ వ్యక్తి తన పేరుతో తిలతర్పణం, పిండదానం, శ్రాద్ధాదులు జరపడం లేదని నిరాశకు గురి కాకూడదు. పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రులు కలగాలని పుత్ర సంతతి కోసం వ్రతాలు చేసి దైవశక్తితో చక్కని పుత్ర సంతానం పొందడానికి శాస్త్రాలు మార్గాలు నిర్దేశించాయి. ఒకవేళ దుష్కర్మ కారణంగా పుత్ర సంతానం కలగని వారు తమ సగోత్రానికి చెందిన ఇతరుల కుమారులను దత్తత తీసుకుని తమకు మరణానంతర క్రియలు చేయడానికి వారసులుగా ఎంచుకోవచ్చు. జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు మరణించాక వారి పేరుతో శ్రాద్ధకర్మ చేయాలి. పేదలకు దాన ధర్మాలను మధ్యాహ్న వేళలోనే జరపాలి. శ్రాద్ధాదులకు అధికారి ఎవరు? శ్రాద్ధం చేసే అధికారం కేవలం కుమారునికే ఉంది. ఒకవేళ పుత్రులు లేకపోతే పుత్రిక కుమారునికి అంటే దౌహిత్రునికి ఆ అధికారం ఉంటుంది. అతడు లేకపోతే సగోత్రానికి చెందిన ఉత్తరాధికారి శ్రాద్ధ విధి చేయవచ్చు. ఒకవేళ తండ్రికి ఒకరికంటే మించి 2-3 పుత్రులు ఉంటే మొదటి కుమారునికే శ్రాద్ధాధికారం ఉంటుందనేది శాస్త్రం చెప్పిన శాసనం. అన్నదమ్ములు వేరువేరు కుటుంబాలుగా ఉంటున్నా అందరూ ఒకచోటే చేరి జ్యేష్ఠపుత్రుని ద్వారానే శ్రాద్ధం చేయడానికి సహకరించాలని ధర్మశాస్త్ర వ్యాఖ్య. ధర్మశాస్త్ర నిర్ణయం. చేయబోయే శ్రాద్ధానికి తన తండ్రిని, ఆ తండ్రి తండ్రిని అంటే తాతను, తండ్రి తాతను అంటే ముత్తాతను, పితృ, పితామహ, ప్రపితామహ ఈ ముగ్గురిని గోత్రనామాలతో స్వీకరించాలి. అలాగే తల్లి, ఆమెను కన్న తండ్రి, ఆమె తాత అంటే మాతృ, మాతామహ, ప్రపితామహ ఈ ముగ్గురిని స్వీకరించాలి. తల్లిపరమైన ముగ్గురిని వారి భార్యలతో పాటు శ్రాద్ధంలో స్మరించి వారి పేరుతో తిలతర్పణం వదిలి పిండదానం చేయాలి. తగిన దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పిన మహాలయ శ్రాద్ధ విధానం. గయా తీర్థం. గయాయాం పిండదానాచ్ఛ అని శాస్త్రవచనం. గయలో పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధకర్మ చేయాలి. గయా తీర్థంలో ఫల్గు నదీ తీరాన విష్ణుపదం అనే పవిత్ర క్షేత్రం ఉంది. అక్కడ శ్రాద్ధం జరిపితే పితృదేవతలు అత్యంత ప్రసన్నులై ఆశీర్వదిస్తారు. తద్వారా శ్రాద్ధకర్త కుటుంబం మరింత శ్రేయోదాయకంగా సుఖ సంపదలతో విరాజిల్లుతుంది. వీలు చేసుకుని పితృపక్షంలో గయకు వెళ్లి పిండదానయుక్తమైన శ్రాద్ధం నిర్వహిస్తే పితరులు ముక్తిని పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వారికి ఉన్న ప్రేత యోని లేదా ఇతరమైన యోనుల నుండి విముక్తి లభిస్తుంది. గయా శ్రాద్ధం చేసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మృత తిథి నాడు శ్రాద్ధాన్ని మరవకుండా చేయాలి. మాతృగయ. ఇక తండ్రులకు మాదిరిగానే తల్లులకు కూడా మాతృగయ ప్రశస్తమైనది. తల్లి కోసం గయలోని కటియావాడలో ఉన్న సిద్ధపురం అత్యంత ఫలదాయకమైంది. సిద్ధపురానికి వెళ్లి తన తల్లి తరపు వారిని స్మరించి అక్కడ జలదానం చేసి పిండదానంతో శ్రాద్ధం నిర్వహిస్తే మాతృ రుణం నుండి విముక్తులై శాశ్వతమైన పరంపదం పొందుతారని శాస్త్రవచనం. స్మరణ తప్పనిసరి. పితృపక్షంలో ప్రతి గృహస్థు సదాచారవంతుడై ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. తమ పూర్వీకులైన తండ్రి, తాత, ముత్తాతల గొప్పతనాలను, వారు లోకాలకు చేసిన సేవలను, వారి జన్మ చరిత్రలను, వారి సుగుణాలను కుటుంబ సభ్యులందరితో కలిసి స్మరించాలి, ముచ్చటించాలి. తర్వాత తరానికి గుర్తు చేయాలి. పిండ తర్పణ తిథి. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం జన్మించిన ప్రతి మనిషికి 3 రుణాలు ఉంటాయి. 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృరుణం. దేవతలను పూజించి జలం చేత తర్పణం విడవడం వల్ల దేవరుణం తీరుతుంది. వ్రతాదులు, ఉత్సవాల్లో ఋషీశ్వరులను పూజించి వారి పేర్లతో తర్పణం విడవడం వల్ల ఋషి రుణం చెల్లిపోతుంది. కానీ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ప్రతి నెల అమావాస్య రోజున
పితృతర్పణం చేయాలని శాస్త్రం నిర్దేశించింది. ఏ నెలలో ఏ తిథి నాడు వారు మరణించారో ఆ రోజున వారి పేరుతో చక్కగా శ్రాద్ధం జరపాలి. పితృదోష నివారణ 3. భగవద్గీత దక్షిణ దిక్కు. పితృదోష నివారణ కోసం పురాణాలు శాస్త్రాలు అందించిన అనేక ఉపాయాల్లో కొన్నింటిని మీ ముందు ఉంచుతున్నాము. రోజు సాయంత్రం గుడిలో లేదా ఇంట్లో దక్షిణ దిక్కున పితృదేవతల ప్రసన్నత కోసం నూనె దీపం తప్పక వెలిగించాలి. శనివారం లేదా అమావాస్య నాడు ఉదయం వేళ రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో బియ్యం, తిలలు, పాలు, తేనె కలిపి దక్షిణ దిశగా ముఖం పెట్టి రావి చెట్టు మొదట్లో పోయాలి. ప్రతి అమావాస్య రోజున సాత్విక ఆహారం అంటే పాలు, బియ్యం కలిపి వండాలి. దేవునికి నైవేద్యం పెట్టి తులసి ఆకులు వేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆవుకు తినిపించాలి. అమావాస్య నాడు మాంసం, మదిర, స్త్రీ సంభోగం వర్జించాలి. పితృదేవతల తృప్తికి అమావాస్య నాడు భగవద్గీతను దక్షిణ దిక్కు ఎదురుగా ముఖం పెట్టి చదవాలి. మీరు చదవలేకపోతే బ్రాహ్మణునితోనైనా చదివించాలి. పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. రోజు వండే రొట్టెల్లో మొదటి రొట్టెను ఆవుకు, చివరి రొట్టెను కుక్కకు వేయాలి. అమావాస్య రోజున వస్త్రాలు, గొడుగు, ఉప్పు, నువ్వులు, నెయ్యి, ఆవు, భూమి, బంగారం, బియ్యం, బెల్లం, వెండి, భోజనం వీటిలో యథాశక్తి మేరకు పితృదేవతల పేరుతో దానం చేయాలి. రాత్రి వేళ పడుకునే ముందు ఇష్టదేవత ప్రార్థన, పితరుల స్మరణ మంచిది. నది స్నానం చేసే ముందు పితరులకు జలాంజలి ఇవ్వాలి. ఇంట్లో మగబిడ్డ జన్మించిన, ఇల్లు కట్టే ముందు, గృహప్రవేశం, వివాహం, ఉపనయనం వంటి వేడుకల్లో నాంది శ్రాద్ధం తప్పనిసరిగా చేయాలి. ప్రధానాంశం తిథి తర్పణం. మహాలయ పక్షంలోని 15 రోజుల్లో వచ్చే పితరుల తిథి రోజున వారి పేరుతో తర్పణం చేసి శ్రాద్ధం జరపాలి. తల్లిదండ్రుల పేరుతో శ్రాద్ధం జరపని వారు మహాపాపాన్ని మూట కట్టుకుంటారు. పితృపక్షంలో శ్రద్ధతో పితరులను స్మరిస్తూ శ్రాద్ధాది కర్మలను తప్పనిసరిగా నిర్వర్తించాలి. మాతృనవమి. పితృపక్షంలో నవమి తిథినే మాతృనవమి అంటారు. దీనికే అవిధవా నవమి అని మరో పేరు. ముత్తైదువుగా మరణించిన తల్లిని మాతృనవమి నాడు స్మరించి శాస్త్రీయంగా శ్రాద్ధం జరపాలి. ఆమె ఏ తిథి నాడు చనిపోయినా భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే నవమి తిథి నాడు తప్పనిసరిగా శ్రాద్ధం జరపాలి. దక్షిణ వస్త్రాదులు దానం చేయాలి. తద్వారా మాతృ రుణం తీరుతుంది. ఒక ముత్తైదును ఆహ్వానించి భోజనం పెట్టాలి. వస్త్రం, దక్షిణ, ఒక నీటి కొండ, తాంబూలం తమ తల్లి పేరుతో ఆమెకు అందజేసి నమస్కరించాలి. శ్రాద్ధకర్త కన్న తల్లి పితృలోకం నుండి అపారమైన అనుగ్రహాన్ని ప్రసారం చేస్తుంది. దీనివల్ల కుటుంబానికి మేలు, శుభం చేకూరుతాయి. దుర్మరణ మృతులకు శ్రాద్ధం. విషం, ఆయుధం కారణంగా చనిపోయినా, ఆకస్మికంగా మృతి చెందిన వారిని ఉద్దేశించి తిలతర్పణాదులు, పిండదానంతో కూడిన శ్రాద్ధం భాద్రపద కృష్ణ చతుర్దశి తిథిన మధ్యాహ్నం వేళ జరపాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ రోజుల్లో ఆకస్మిక దుర్మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. యాక్సిడెంటల్ డెత్ అంటున్నాము. ఇలా దుర్మరణమైన వారికి మహాలయ పక్షంలోని 14వ రోజు చతుర్దశి తిథి నాడు మధ్యాహ్న సమయంలో వారి పేరుతో నువ్వులు, నీళ్లు తప్పనిసరిగా విడవాలి. అదే తిలతర్పణం. పిండదానం చేయాలి. వారు ఏ రోజున చనిపోయినా ఈ తిథి నాడే శ్రాద్ధం పెట్టాలి. వాళ్ళను స్మరించి శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల ఆ పితరులకు సద్గతి కలుగుతుంది. సకల భోగభాగ్యాలతో జీవించుగాక అని వారు ఆశీర్వదిస్తారు. పితరుల ఆశీస్సులే పిల్లలకు శ్రీరామ రక్ష. శ్రాద్ధ మహిమ. పితృదేవతను ఉద్దేశించి శ్రాద్ధం చేసే గృహస్థు దీర్ఘాయువు, పుత్ర పౌత్రాది వృద్ధి, యశస్సు, స్వర్గం, పుష్టి, బలం, లక్ష్మి, పశుసంపద, సుఖ సాధనాలు, ధనధాన్యాదులు మొదలైన వాటిని పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పితరుల ఆశ. మా పుత్ర పౌత్రాదులు మమ్మల్ని ఉద్దేశించి ఈ సమయంలో పిండదానం చేస్తారు. తిల తర్పణాదులు విడిచి మమ్మల్ని సంతృప్తి పరుస్తారు. తద్వారా మేము పరలోకంలో ఉన్నతిని సాధిస్తాం అనుకుంటూ పితరులు మహాలయ పక్షంలో ఎదురు చూస్తారు. ఆ ఆశను అంతఃకరణంలో పెట్టుకుని పితరులు పితృలోకం నుండి భూలోకానికి వాయు రూపంలో వస్తారు. వారి గోత్రనామాలతో సంకల్పించి కర్త చేసే పిండదానం తిలాంజలిని స్వీకరిస్తారు. ఒకవేళ యజమానులు పితరులను స్మరించక, గోత్రనామాలను సంకల్పించక ఏ విధమైన పిండదానం, తిలతర్పణం, దాన ధర్మాలు చేయకుండా ఉంటే పితృదేవతలు తమ వంశీకులు శపించి నిరాశతో దుఃఖిస్తూ తిరిగి పితృలోకానికి వెళ్ళిపోతారని ధర్మశాస్త్రం చెబుతుంది. విస్మరిస్తే వినాశనం. ప్రతి హిందూ గృహస్థుని ప్రధాన ధర్మం ఏమిటంటే మహాలయ పక్షంలో పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కర్మ నిర్వర్తించాలి. పితరుల కోసం శ్రాద్ధం చేయని వంశంలో ధీరులైన పుత్రులు జన్మించరు. రోగగ్రస్తమైన సంతానం కలుగుతుంది. అల్పాయుష్కులు జన్మిస్తారు. ఇంతేకాదు ఆ కుటుంబానికి, వంశానికి మేలు జరగదు. వంశ వృద్ధి. తల్లిదండ్రుల మరణతిథి తెలియని వారు
కనీసం మహాలయ అమావాస్య రోజునైనా పితరులను స్మరించి శ్రాద్ధం చేయాలి. మహాలయ పక్షం చాలా ప్రధానమైంది. దానివల్ల కలిగే కష్ట నష్టాలు మనకు తెలియకపోవచ్చు, కానీ అనుభవం మాత్రం తప్పదని ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది. మహాలయ పక్షంలో పెద్దల పేరుతో స్వయంపాకం చేయాలి. అంటే ఒక వ్యక్తికి ఒక రోజు సరిపోయే బియ్యం, దానికి సంబంధించిన పప్పు, బెల్లం, చింతపండు వంటి ఇతర వ్యంజనాలను యథోచిత దక్షిణతో పాటు దానం చేయాలి. ఇది పితరుల సంతృప్తికి కారకమై తద్వారా వంశవృద్ధికి దోహదపడుతుంది. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. దైవం డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు క్రమం తప్పకుండా మీకు అందడం కోసం ఈ వీడియో కింద కనిపించే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరాలపై నొక్కండి. ఇది పూర్తిగా ఫ్రీ. బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మరవద్దు. మీ ప్రోత్సాహం మాకు మార్గదర్శనం. పితృదోష నివారణ 4. తద్దినం దానం. పితరుల పేరుతో గోశాల, పాఠశాల, సర్వజన ఉపయోగార్థమై ధర్మశాల నిర్మించాలి. గుడి గోపురాలు, మందిర జీర్ణోద్ధరణ చేయించడం, కూతుళ్ళు అక్కా చెల్లెలకు ధనం, నగ నట్రా ఇవ్వడం, చెట్లు నాటించడం, తోటలు వేయించడం, ఇలా అందరి క్షేమం కోసం పనులు చేపట్టాలి. పితరుల స్మృత్యర్థం చేసే కార్యకలాపాల్లో వ్యక్తి స్వలాభాపేక్ష ఉండకూడదు. పితరుల శాంతి కోసం శ్రీమద్ భాగవతం చదవాలి. భాగవతం వినడం వల్ల 2 ప్రేతాత్మలు ముక్తి పొందిన ఘటన ఆ గ్రంథం ప్రథమ స్కందంలో ఉంది. చనిపోయిన వారికి తప్పనిసరిగా శ్రాద్ధం పెట్టాలి. అలా చేయకపోతే ఘోర అపరాధం చేసిన వారు అవుతారు. పూర్వీకులు ఇచ్చిన సంపదలోంచి కొంత భాగాన్ని వారి పేరుతో దానం చేయాలి. ఇంట్లో ప్రత్యేకమైన వంటలు చేసినప్పుడు కొద్దిగా పళ్ళెంలో వడ్డించి బ్రాహ్మణునికి ఇవ్వాలి లేదా గోవుకు తినిపించాలి. శ్రాద్ధ భోజనంలో వెల్లుల్లి, ఉల్లి, మాంసం వంటి తామసిక పదార్థాలను అసలు వాడకూడదు. నల్లపామును, దాని పిల్లలను చంపకూడదు. మన ఎదురు పడితే వాటిని ప్రార్థించి పక్కకు తొలగాలి. ఒకవేళ స్వీయ రక్షణకై చంపినప్పుడు వాటి మృతకలేబరాన్ని అగ్నికి ఆహుతి చేయాలి. శ్రాద్ధ దినం నాడు బ్రాహ్మణులకు, గోవులకు ఆహారం ఇవ్వకుండా ఇంట్లో బట్టలనైనా ఉతకూడదు. ఆ రోజు శ్రాద్ధ విధిని నిర్లక్ష్యం చేస్తే పితరులు శపిస్తారు. పితరుల మరణ తిథి నాడు బంధుమిత్రులు ఆహ్వానించి తద్దినం పెట్టాలి. యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన దానం ఇవ్వాలి. మళ్ళీ కలుద్దాం. శుభం.